కొంతమంది అమ్మ చెప్తే వింటారు. మరికొంతమంది నాన్న చెప్తే వింటారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ చెప్తే వింటారు. ఇప్పుడొస్తుంది హేమ కొడాలి తను చెప్తే అందరూ వినాలి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ముచ్చట్లు ప్రోగ్రామ్‌కి మన హేమ కొడాలి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ అండి. హాయ్. ఎలా ఎలా ఉన్నారు? ఉన్నారు? యాహ్! మీ చాలా పిల్లలు ఎలా బాగున్నారు. ఉన్నారు? మీరైతే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో, మన లైఫ్‌లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి గదా! లైక్ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ కొన్నుంటాయి. అవి అవ్వాలంటే మనం ఎంత సంకల్పంతో గట్టిగా అనుకోవాలో ఎట్ ది సేమ్ టైమ్ అంతే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా! అలాంటివి మీరు 2 ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసేసారు. దాంట్లో ఒకటి భవానీ మాల అండ్ రెండోది అరుణాచలం ఎక్స్‌పీరియన్స్. అసలు మీకెందుకు వేసుకోవాలి అమ్మవారిది అనిపిచ్చింది? కొంచెం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీరు ఫస్ట్ క్వెషన్ ఏడిపిచ్చే క్వెషన్ అడిగారు. మా వాళ్ళందరూ ఇది ఏడవడానికి అసలే రెడీగా ఉంటది. యాక్చువల్లీ అంటే మా ఇంట్లో మా ఫాదర్ ఎప్పుడూ అయ్యప్ప మాల వేసుకునేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ వేసుకుంటారనమాట. లైక్ 3 మంత్స్ అలా వేసుకొనుంటారు. మాకు ఇయర్ ఎండింగ్‌లో లాస్ట్ 3 మంత్స్ 100 డేస్ అట్లా వేసుకుంటారు. మోర్ దాన్ 3 మంత్స్ యాక్చువల్లీ. అలా చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవ్రీ ఇయర్ ఆయన ఆల్‌మోస్ట్ 9 టైమ్స్ 9 ఇయర్స్ వరుసగా వేసుకున్నారు. తర్వాత ఇంక మేము గూడా అందరం నేను, మా అక్క, ఇంట్లో అమ్మ అందరం ఆడవాళ్ళం గదా! కొంచెం ఇంక పెద్దవాళ్ళం అయ్యేసరికి ఆపేశారు. చిన్నప్పుడేంటంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెళ్ళు ఆవిడకి భవానీ మాల వేసుకోవాలని చాలా ఇష్టమనమాట. అప్పటికి నాకు అంటే దేవుళ్ళంటే దండం బెట్టుకుంటా ఇష్టమే. అంతవరకే. అంటే ఈవిడ భవాని, లక్ష్మీదేవి ఈ మాలలు ఇవంతా మనకి ఐడియా లేదు. బట్ మా పిన్ని ఏంటంటే మాల వేసుకుందామని జెప్పి అన్నీ తెచ్చుకున్నారు. లైక్ బట్టలు, మాల అన్నీ తెచ్చుకుంటారు గదా! తెచ్చుకొని ఒకరోజు మంచి రోజు చూసి వేసుకుందాము అట్లా అని తెచ్చుకున్నాక అనుకోకుండా ఆవిడ చనిపోయారు. ఓహ్! సో, ఆ మాల మా మదర్ వేసుకున్నారనమాట. అప్పటినుంచి ఎందుకో నాకు ఇంక తెలియకుండా అలా మైండ్‌లో పడిపోయింది. ఎప్పుడో మాల వేసుకోవాలి. నాకేదైనా కొంచెం అంటే ఏదైనా బాధగా అనిపించినా, ఏదైనా గుర్తొచ్చినా, ఏమన్నా భయపడినా దేనికైనా వెంటనే వెళ్ళిపోయి భవానీ మాల వేసుకుంటా. అది ఇంకా సొల్యూషన్ అని ఫీల్ అవుతా నేనింక. అంటే ఓకే. అదేసేసుకుంటే నేను హ్యాపీగా అంటే అంతా సెట్ అయిపోతది. నా మైండ్ అంతా చా అనని చాలా నిష్టగా ఉండాలి గదా! బికాజ్ ఇట్స్ వెరీ పవర్‌ఫుల్. అవును. నేను ఇండియాలో పెళ్లి గాకముందు ఒక 2 సార్లు వేసుకున్నాను. వావ్! కెనడా వచ్చాక ఒకసారి వేసుకున్నాను. మళ్ళీ మొన్న ఇండియా వెళ్ళాను. లాస్ట్ 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను గదా! అప్పుడు ఒకసారి వేసుకున్నా. ఇప్పటికి 4 టైమ్స్ ఆర్ 5 టైమ్సో కంప్లీట్ అయింది. 5 టైమ్స్ అయిపోయాయి. మీ కిడ్స్‌తో కూడా చూసా నేను. మీరు మా టెంపుల్‌లో పాపకి గూడా పిల్లల్ని ఇద్దరు కూర్చోబెట్టి పిల్లలు వేసుకున్నారు. వావ్! సో నైస్. సో వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారా? నాకంటే స్ట్రిక్ట్‌గా ఉన్నారనమాట. అంటే సరే పాపం పిల్లలు గదా! బాలేదు. ఎవరైనా చెప్పులు వేసుకోమని చెప్తే, "నో, నో చెప్పులు వేసుకోకూడదు. అసలు చెప్పులు వేసుకోకూడదు. ఎలా వేసుకోమంటారంటే, "నువ్వు చిన్న పిల్లవే గదా! పర్వాలేదు వేసుకోవచ్చు. ఏం గాదు" అనంటే, "నో, నో అలా వేసుకోకూడదు" అననని మా చిన్న పాప చెప్తుందనమాట. తల కింద పిల్లో పెట్టుకో పర్లేదులే. మరీ ఫ్లాట్‌గా అట్లా కింద చాప వేసుకుంటాం గదా! దాని మీద కష్టంగా ఉంటది గదా! పర్లేదులే నువ్వు వేసుకోవచ్చు. నేను వేసుకోకూడదు గాని అంటే, నో, నో నేనలా వేసుకోను. నేను ఇలానే పడుకుంటాను అని జెప్పి అలానే వావ్! పడుకుంది. సో, స్ట్రిక్ట్‌గా నాకంటే ఇంకా తనే స్ట్రిక్ట్‌గా ఉంది మా చిన్న పాప. అండ్ అరుణాచలంది దేవుడు ఎందుకో నాకు సడెన్‌గా అంటే, మేము లాస్ట్ ఒక 2 ఇయర్స్ మొన్న పిల్లల్ని తీసుకొని నేను ఇండియా వెళ్ళాను. అక్కడికే షిఫ్ట్ అయిపోదామా అనే ఆలోచనలో. బట్ వర్కౌట్ అవ్వలేదు. వెనక్కొచ్చేసాము. అరుణాచలందేంటంటే నాకు కల్లో ఏదో పామొచ్చి అలా ఏదో జరిగింది. అమ్మో! అర్జెంట్‌గా వెళ్ళాలి అననని నాకేదైనా అనుకుంటే ఇంక వెంటనే వెళ్ళిపోతా. చేసేస్తా. నాకీ మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేస్తాను. నేను చేయాలని ఏదన్నా అనుకున్నాను అంటే ఇంకెవరి మాట వినను బట్ వెళ్ళిపోతా స్టిల్ అది డైరెక్ట్. అయ్యింది అంటే ఇట్స్ లైక్ ఆయన కూడా పిలిచినట్లే గదా! అదర్‌వైజ్ మనం నాకంటే అనుకోగానే అవ్వదు కదా! అరుణాచలం రావాలి అంటే నా దగ్గరికి రాకుండానే నువ్వు వెళ్ళిపోతావా? నీ ఇండియా ట్రిప్ అవ్వదు నా దగ్గరకు రాకుండా అనని అట్లా కల్లోకొచ్చినట్టుగా అనిపించింది. ఇంట్లో ఎవ్వరు లేరు. లేచి చూసాను. యాక్చువల్లీ ఆ రోజు పాము బొమ్మ ఒకటుంటే ఇంట్లో బయట పడేసాను. చిన్న వెనక తోక ఇరిగిపోతే అది తీసుకెళ్ళి బయట పడేసా.
అది నా ఫీలింగే అవ్వచ్చు. బట్ నాకు అలా వచ్చేసరికి అమ్మో! నాకు అది బయటికెళ్ళి అది ఉందా లేదా వాళ్ళు ట్రాష్ అంటే కింద వాచ్‌మెన్ వచ్చి అది తీసుకొని వెళ్ళిపోయాడా లేదా అని ఎళ్లి చూస్తే అది అక్కడే ఉంది. దాన్ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి బయట లోపలికి తీసుకొచ్చి పెట్టి వారేయకుండా అమ్మో! నేను అర్జెంట్‌గా వెళ్ళాలి అని జెప్పేసి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నాను. వెళ్ళిపోయాను ఒక్కదాన్నే. గూస్ యాహ్! బంప్స్ వస్తున్నాయి తెలుసా చెప్తుంటే మీరు. థ్యాంక్ యూ. ఆ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. అందుకే నేను ఫస్ట్ అన్నాను గదా! అందరూ వినాలి అని. లైక్ రియల్లీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేది అంటే నేను ఫాలో అవుతాను గాబట్టి చెప్తున్నా. నాకైతే ఇప్పుడు మన అమ్మలేమన్నా చెప్తే అవునా? అది కరెక్టా? అది తప్పా? అని అస్సలు ఆలోచించం. అంటే ఫస్ట్ మన కోసం చెప్తుంది అన్నట్లు వింటాం గదా! ఇదే ఫీలింగ్ వస్తది నాకు మీరు చెప్పినప్పుడు. సేమ్ ఓహ్! అలా థాంక్ యూ సో కూర్చొని మచ్. ఐ మీన్ రాగి మిల్క్ షేక్ గురించి కూడా ఆ రోజు నేను మీతో అవును. అన్నాను గదా! అంటే ఇట్స్ లైక్ అవును. క్లీన్‌గా, నీట్‌గా అసలు ఏం చేయాలి? ఎలా తాగాలి? చేస్తే ఏమవుతది? ఇది మొత్తం అంటే మీకసలు వీటి గురించి చెప్పాలి అని ఎందుకనిపిచ్చింది? యాక్చువల్లీ నాకెందుకోనండి ఇండియా నుంచి ఇక్కడికి రాగానే విపరీతమైన హెయిర్ ఫాల్. ఇలా పట్టుకుంటే హెయిర్ వచ్చేస్తుంది. అందుకే నేను హెయిర్ గూడా కట్ చేశాను. ఇప్పుడు షార్ట్ హెయిర్ అయిపోయింది. ఆహ్, అయితే ఏం చేసినా నాకు వర్క్ అవ్వలే. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏం చేసినా నాకు అవ్వలేదు. ఈ స్మూతీ మేము ఇంతకుముందు తాగేవాళ్ళం. మధ్యలో ఆపేసాం. కానీ దీనివల్ల నాకు ఇంతకుముందు హెయిర్ ఫాల్ లేదన్న విషయం నాకు తెలీదు. ఇక్కడికొచ్చేసాంగా మళ్ళీ రొటీన్ నేనే చేసుకోవాలి అన్ని పనులు. అక్కడంటే రిచ్‌గా బ్రతుకుతాం ఇండియాలో. ఇక్కడికొచ్చాక మొత్తం మనమే గదా! అన్నీ తోముకునేది మనమే, రుద్దుకునేది మనమే, అన్నీ మనమే గాబట్టి ఈ స్మూతీ అయితే ఈజీ ఉంటది. పిల్లలకి ఫాస్ట్‌గా చేసేసి ఇచ్చేసి పంపించొచ్చు అనని. అలా తాగిన 15 డేస్‌కి నాకసలు హెయిర్ ఫాల్ మొత్తం కంప్లీట్‌గా ముగ్గురికి ఆగిపోయింది. ఓహో! ఇదా వర్క్ అవుతుంది అని చెప్పేసేసి నాకింకప్పుడు అర్థమైంది. సరే ఇంకో 15 డేస్ ట్రై చేశాక చూద్దాము ఎలా ఉందని. 95% నాకు మొత్తం ఇంకా ఆగిపోయింది. 30 డేస్‌కి అసలింక ఏమీ లేదు. ఓహ్! ఇదా అని జెప్పేసేసి నేనింకప్పుడు అంతకుముందు ఇండియాలో చూసిన వైటమిన్స్ వాడాను. తర్వాత ఏవేవో సీరమ్స్ తెచ్చుకున్నా. ఇక్కడ డెర్మటాలజిస్ట్‌ని కలిసి చాలా సీరమ్స్ వాడాను. అర్థమైంది పై పూతలేం పనికిరావు. ఫుడ్ కరెక్ట్‌గా ఏవో మనకు కావాల్సినవి అందట్లేదు. ఏదో వైటమిన్స్. సో, అది ఇంపార్టెంట్ అననని ఇంకప్పుడు కాన్ఫిడెంట్‌గా వీడియో చేశాను. అంటే నాకేదన్నా నేనొక ట్రస్ట్ చేస్తేనే చేస్తాను. మీరు నా పేజ్‌లో చూస్తే నేనసలు కమర్షియల్స్ జోలికి వెళ్ళను. అలా నాకు ఈమెయిల్స్ ఎన్నొస్తాయో కనీసం వాటిని ఈవెన్ ఇంక్లూడింగ్ ఇంకా టీమ్ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. నో వే నేనసలు రిప్లై ఇవ్వను. నాకొద్దు అంది. అంటే అంత ఇదిగా ఉంటాననమాట. నాకేదైనా వర్క్ అయిందంటే యెస్ 100% కాన్ఫిడెంట్‌గా చెప్తా. లేదు అంటే సైలెంట్ అయిపోతా. నేను చెప్పి ఇదిగో మీ వల్లే కొన్నా ఇలా అయింది అంటే నాకు నేను అయన్నీ తీసుకోలేను. చాలా సెన్సిటివ్ అంటే కనిపించేదాన్ని కంటే నేను చాలా సెన్సిటివ్. అందుకని తొందరగా వేడి జోలికి వెళ్ళను. సో, మీరు విన్నారు కదా! ఇంకా మీరెవరైనా ఆ వీడియో చూడకపోతే, టెము కొడలి యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాలో ఖచ్చితంగా చూడండి. రాగి మిల్క్ షేక్ నాకు కూడా వర్క్ అయింది. సో, ఫర్ ష్యూర్ ట్రై చేయండి. ఇదంతా ఓకే. మీరు సింగింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అమ్మో! అంటే బాత్రూమ్‌లో పాడుకునేదాన్ని. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అలా నా ట్రై చేసి ఫేవరెట్ సాంగ్ పాడారు తెలుసా మీరు? ఓహ్! అవునా? అది నా ఫేవరెట్ గూడా. ఏది చెప్పండి పోనీ. నా ఫేవరెట్ సాంగ్ మీరొకటి పాడారు దాంట్లో. మీరు చాలా పాడారు. దాంట్లో నా ఫేవరెట్ సాంగ్ అయితే ఉంది. నేను చెప్పేస్తాను. ఆహ్, అయితే 'గుణ' మూవీలో. సో, ఫేవరెట్ అంటే ఎవరైనా సాంగ్ అంటే ఫస్ట్ అదే వచ్చేస్తది. ఇది నా ఫేవరెట్. అరే! ఏది ప్లే చేయాలి అంటే కార్ ఎక్కగానే ఫస్ట్ అది ప్లే చేయండి అని చెప్పేస్తా. సో, ఒక్కసారి ఆ అది సాంగ్. ఇంకా ఎవర్‌గ్రీన్ సాంగ్ అసలది ఇష్టపడని వాళ్ళెవ్వరూ ఉండరు. మేబీ ఫస్ట్ ఫేవరెట్ సాంగ్ అని చెప్పలేకపోయినా చాలా మందికి ఆ యాహ్! సాంగ్ అయితే నచ్చని వాళ్ళెవ్వరూ ఉండరు. ఎవ్వరు ఉండరు. 'ఇళయరాజా' గారి మ్యూజిక్. సరే ఒక్కసారి ఒక ఫ్యూ లైన్స్. అమ్మో! ఇప్పుడొద్దండి. ఎంత పాడారు తెలుసా మీరు? నేను విన్నా కూడా ఇంటర్వ్యూ కంటే ముందు గూడా. అయ్యా! ఫ్యూ లైన్స్. ఓన్లీ ఫ్యూ లైన్స్ అంతే. ఓకేనా? నేను చరణం పాడతాను. మీరు పల్లవి పాడాలి. ఓకే. ఓకేనా? సరే ఇప్పుడు పాడండయితే. గుండెల్లో గాయమేదో చల్లంగా ఓకే. మళ్ళీ. గుండెల్లో గాయమేదో కమ్మంగా మాయ చేసే అమ్మాయే ప్రేమాయే ఆహాహా ఎంత గాయమైన గాని
కాదు పువ్వు సోకి కంసేనే వెరికి రానివే. సారీ, నాకు అసలు లిరిక్స్ గుర్తు రావట్లేదు. బట్ థ్యాంక్ యూ. చాలా స్వీట్‌గా పాడారు తెలుసా? చాలా బాగుంది. చాలా బాగుంది. యూ హ్యావ్ ఏ సిస్టర్. నాకు కూడా సిస్టర్ ఉంది. సో, అది బాగా కనెక్టింగ్‌గా అనిపించింది నాకు. అండ్ మీదొక వీడియో చూసాను. చాలా ఎమోషనల్ అయ్యి మీరు మీ సిస్టర్ గురించి మాట్లాడారు. సో, ఎలా ఉంటది? ఆఫ్‌కోర్స్ సిబ్లింగ్స్ బాండింగ్ అది అక్కా చెల్లెళ్ళ బాండింగ్ అంటే అది ఇంకెప్పుడు అలానే ఉంటది. కొంచెం కూడా తగ్గదు. సో, మీ బాండింగ్ ఎలా? అంటే యాక్చువల్లీ ఆహ్, ఆహ్, బాగా కొట్టిద్ది నన్ను. బాగా విపరీతంగా అంటే మా పేరెంట్స్ ఇద్దరు, నేను చిన్నదాన్ని గదా! బాగా గారాబం జేస్తారు. విపరీతమైన గారాబం. సో, ఇంక వాళ్ళు ఎలాగో కొట్టట్లేదు గాబట్టి మా అక్క అన్ని బ్యాలెన్స్ చేస్తది. కొట్టించే అదే ఏదో ఒక సామెత ఉంటదండి. కోరిన చెయ్య కొట్టు, కొట్టిన చెయ్య కోరు అననని పిచ్చి కొట్టుడు కొట్టిద్ది. అసలిక నాన్ స్టాప్ బాదుడు బాదిద్ది. ఎంత ఒక ఏజ్ చిన్న గ్యాప్? ఎగ్జాంపుల్. ఆ! ఏజ్ గ్యాప్ ఎంత? మా ఇద్దరికి 2 ½ ఇయర్స్. పిచ్చి కొట్టుడు కొట్టిద్ది. ఆహ్, కానీ నన్నెవరైనా అంటే మాత్రం ఊరుకోదు. చిన్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్, మా ఇద్దరికి ఫ్రెండ్ తను. తన పెన్సిల్ వెనక ఎరేజర్ ఉంటది గదా! ఇట్లా నోట్లో పెట్టుకుంటే నోట్లోకొచ్చేసింది. వేరే పాప తనది తీసుకున్నాననమాట. తను "అయ్యో! ఇది 2 ఇట్లా చేసేసావా" అని చెప్పేసి ఫీల్ అయిపోయి నన్ను ఊరికే ఇట్లా కొట్టింది. నన్నలా జస్ట్ అలా టచ్ చేసిందంతే. చావ బాధేసింది. చావ బాధేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మా పేరెంట్స్ కంప్లెయింట్ ఇచ్చారు. మీ పెద్ద పాప మా పాపని కొట్టింది అని చెప్పి. కాకపోతే వాళ్ళు మేము ఫ్రెండ్సే. అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే నా జోలికి ఎవరు రాకూడదు. వస్తే ఇంకలా. అలా అని చెప్పేసేసి ప్రొటెక్ట్ చేసింది గదా అని తనేం కొట్టకుండా ఉండదు. అదంతా తనే కొట్టిద్దనమాట. అది వేరే విషయం. బట్ యాహ్! నాకు అంటే లైఫ్‌లో ఏదైనా అయ్యింది అంటే ఫస్ట్ నేను వెళ్ళేది మా పేరెంట్స్ దగ్గర కంటే గూడా మా అక్క దగ్గరికే. సో, షీ ఈస్ లైక్ యువర్ మామ్, డాడ్, బ్రదర్ అన్నీ. ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. హ్మ్. గుడ్. సో, అండ్ నేను మీ మామ్‌ది కూడా వీడియోస్ చూసాను. ఓహ్ మై గాడ్! ఎంత స్ట్రాంగ్ వుమెన్ నిజంగా. చాలా ఇన్‌స్పైర్ అయ్యా చూసి మాత్రం. లైక్ మీరు చెప్పారు కదా! తనొక్కటే సింగిల్‌గా బిజినెస్ మొత్తం హ్యాండిల్ చేస్తుందని నేను వీడియోలో చూసా. యూట్యూబ్ వీడియోలో. లైక్ శారీ బిజినెస్ కదా! హ్మ్. లైక్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. రైట్? ఇప్పుడు చేస్తున్నారు. కాకపోతే కొంచెం తగ్గిచ్చేశారు. బట్ మా చిన్నప్పుడు యాక్చువల్లీ నేను ఎవరికీ చెప్పలా. అంటే స్టోరీ ఎట్లా అంటే మాది కొంచెం డ్యాడీ మూవీ స్టోరీ. మా మదర్ చాలా బాగుంటారు. మా ఫాదర్ అంటే మంచి మ్యాచ్ వచ్చింది గదా! అని అలా పెళ్లి చేశారు. బట్ సేమ్ ఇంకా ఎగ్జాక్ట్ అదే స్టోరీ మీరు ఇంకా దించేసుకోవచ్చు. ఆ! సో, అలా మధ్యలో కొంచెం ఇబ్బందులొచ్చినప్పుడు మా మదర్ బిజినెసే మమ్మల్ని మళ్ళీ నార్మల్‌గా అంటే ఇది జేసింది. తర్వాత మళ్ళీ మా అక్క వచ్చాక ఇంక అంతా సెట్ అయిపోయింది ఆఫ్‌కోర్స్. యాహ్! గుడ్. సరే గేమ్ ఆడదాం. ఓకేనా? హ్మ్. అదేంటంటే గేమ్ మీరు కాదు. గేమ్ అని చెప్పకండి ఆ భయమేస్తుంది. సాంగ్ ఐ థింక్ మిత్ ఆర్ ఫ్యాక్ట్. అది మిత్తా? ఫ్యాక్టా? ఓకేనా? సో, ఇది మన హెల్త్ గురించి అడుగుతా. లైక్ ఫిట్‌నెస్ దీని గురించి. ఓకేనా? సో, రైస్ తింటే బాగా వెయిట్ ఒస్తారు. మిత్ ఆర్ ఫ్యాక్ట్? అంటే డిపెండ్స్. మనం ఓన్లీ రైసే రోజంతా తింటే డెఫినెట్‌లీ అది ఫ్యాక్ట్ అవుతది. ఎంత తినాలో అంత తింటే అది మిత్తే యాహ్! డెఫినెట్‌లీ. బట్ ఎందుకంటే తినొచ్చు. కార్బ్స్ కూడా మన బాడీకి కావాలి కదా! కావాలి. సో, తినొచ్చు. బట్ ఎంత తినాలో అంతే ఆ! తినాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టా, మిత్తా అంటే ఇట్ డిపెండ్స్ మీరు ఎంత క్వాంటిటీ తింటారు. నేను పొద్దున్నే లేచి అన్నమే తింటా, మధ్యాహ్నం అన్నమే తింటా, రాత్రి అన్నమే తింటానంటే డెఫినెట్‌లీ అది ఫ్యాక్ట్ అవుతదా? అవును. వాటర్ తాగితే గ్లో ఒస్తారు. యాహ్! ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. కరెక్ట్‌గా తాగాల్సినన్ని వాటర్ అది కూడా ఎంత తాగితే తాగాలో అది కూడా లిమిట్ ఉంటది. మళ్ళీ ఓవర్‌గా వాటర్ తాగినా కూడా ఇబ్బందులుంటాయి. బట్ కరెక్ట్‌గా వాటర్ తాగితే గ్లో అయితే 100% వస్తది. ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ పెరుగుతది. హెయిర్ పెరగటం ఆయిల్‌కి హెయిర్ పెరగడం అనే కాన్సెప్ట్ అసలు లేదు. ఆయిల్ జస్ట్ మన హెయిర్‌కి మాయిశ్చరైజర్ లాగా మన ఫేస్‌కి ఎలా, స్కిన్‌కి ఎలానో హెయిర్ స్కాల్ప్‌కి కూడా మనకి అప్పుడప్పుడు
ఇవ్వాలి గదా! అది ఆయిల్ గాని. అంతే. దానివల్ల దానివల్ల పెరగడం అయితే హెయిర్ పెరగడం అనేదైతే ఏముండదు. హెల్తీగా ఉండడానికి స్కాల్ప్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు డాక్టర్లు, డెర్మటాలజిస్ట్‌లు వస్తే నాకు సంబంధం లేదు. ఈ వీడియో అసలే నన్ను ఈ మధ్య ఇచ్చేస్తున్నారు. నాకొక డాక్టర్ మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి నేను స్మూతీది చెప్పాను గదా! వీడియో చేసినప్పుడు కింద డిస్క్లైమర్ ఇచ్చాననమాట. నాకే సంబంధం లేదు. నాకు పడింది నేను మీకు చెప్తున్నాను. మీరు కావాలంటే ఎళ్లి డాక్టర్‌ని అసలు డిస్క్లైమర్ అవసరం లేదు. మీరు చెప్పిన స్మూతీ చాలా మంచిది అననని కాన్ఫిడెంట్‌గా చెప్పండి. అసలు డిస్క్లైమర్ అవసరం లేదు. తీసేయండి దాని కింద అని చెప్పారనమాట. అయినా ఎందుకంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నప్పుడు యెస్. యెస్. అందరూ చూస్తూ ఉంటారు అందరూ కాబట్టి చూస్తారు కాబట్టి యాహ్! డెఫినెట్‌లీ అందరూ పాజిటివ్‌గా తీసుకోవాలి. ఏదో లక్కీగా మీరు పాజిటివ్‌గా తీసుకున్నారు కాబట్టి మనం ఇలా హ్యాపీగా మాట్లాడుకున్నాం. లేకపోతే ఏంటి సోది మొఖం ఇది ఇలా చెప్తుంది డాక్టర్ లాగా అనుకుంటే అయిపోయే బిస్కెట్. నెగెటివ్ కామెంట్స్ వచ్చే ఉంటాయి గదా! మరి. అంటే ఏదో ఒక వీడియోకి నెగెటివ్ కామెంట్స్ మీరు బాగా హర్ట్ అయినవి అలా వచ్చాయా ఏమన్నా? మనం మంచి చెప్పినా, చెడు చెప్పినా వస్తూనే ఉంటాయి. అయితే ఆహ్, నాకు బాధగా అనిపించలా. వియర్డ్‌గా అనిపించింది చెప్తాను. ఒక ఆవిడ మా మదర్ కంటే పెద్ద వయసుంటారు. "నువ్వు చచ్చిపో" అని పెట్టింది. అసలావిడ "నువ్వు చచ్చిపో" అని ఎందుకు పెట్టింది? వెంటనే ఆవిడ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆవిడ డీపీని స్క్రీన్ షాట్ తీసి ఇంకెందుకంటే పోస్ట్‌లేమి లేవు. అలాంటోళ్ళే పెడతారు. సరే అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అది ఎంత వైరల్ అయిపోయిందంటే ఒక 1 డేలోనే 500,000 వ్యూస్ వచ్చినియి. 500,000 వ్యూస్ వావ్! వచ్చినియి. ఫేస్‌బుక్‌లో నేను చూసుకోలా. ఫేస్‌బుక్‌లో కూడా చాలా వ్యూస్ వచ్చినియి. అయితే ఇంకా మెల్లగా ఆవిడ వరకు రీచ్ అయిపోయినట్టుంది అప్పటికే. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోను చేసినట్టున్నారు. "ప్లీజ్ నా వల్ల నీకు వ్యూస్ వస్తున్నాయి అంటే ఉంచుకో. కానీ నా పేరెంట్స్ 90 ఇయర్స్ వాళ్ళున్నారు. వాళ్ళు చూస్తే చాలా బాధపడతారంటే, అమ్మ నీకు మాత్రమే పేరెంట్స్ ఉన్నారా? నాకెవరు లేకుండా నేను రియల్లీ గాలికేమైనా వచ్చాననుకున్నారా? నువ్వు చచ్చిపో అని పెట్టింది. మరి మీ పేరెంట్స్‌కి తెలిస్తే ఫీల్ అవుతున్నారా? వాళ్ళని అనడం నాకిష్టం లేదు. మీ పేరెంట్స్ చూస్తే ఫీల్ అవుతారని చెప్పినప్పుడు, మీ మీ వయసుకి తగ్గట్టు మీరెందుకు మాట్లాడట్లా? ఇప్పుడు చచ్చిపోవడానికి నేనేం చేశాను? మీకేమన్నా విషం తినమని ఏమన్నా వీడియో పెట్టానా? లేకపోతే ఇంకేమైనా చేయమని వీడియో పెట్టానా? దేనికి నువ్వు నన్ను చచ్చిపోమని చెప్పావని అన్నంటే, ఇట్స్ ఓకే. ఇంత చెప్పినా గూడా మీరు నాతో వాదిస్తున్నారు. ఇట్స్ ఓకేలే నా వల్ల మీకు వ్యూస్ వస్తాయి అంతే అంటే, అవును మీ వల్ల నాకు వ్యూస్ కావాలి అని జెప్పేసేసి అలానే ఉంచేశాను. అప్పటికి గూడా ఆవిడేం తగ్గట్లేదు. ఆవిడ తగ్గలేకపోతున్నారు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ సరే నేను తీయనని చెప్పాను వీడియో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒచ్చారు. "నో వే తీయను" అని జెప్పాను. సరే అని జెప్పి అయిపోయాక నేనొక అడ్వొకేట్‌ని మాట్లాడుతున్నాను అని చెప్పి ఇట్లా ఫోటో పెట్టారు మీరు అని చెప్పారు. అంటే చెప్పాను. ఆహ్, ఏంటి నన్ను ఇలా అనడం కరెక్టేనా? అయితే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను. సరే చూసుకుందాం మీరు నేను. నన్ను బెదిరిచ్చారంటే నేను ఎక్కడి వరకైనా ఎళ్తాను. నాకు ఒక బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నేను ఇక్కడుండను. సో, మీరు అడ్వొకేట్ అయితే నాకున్న బ్యాక్‌గ్రౌండ్ నాకుంటది. భయపడేదే లేదు. అది వీడియో తీయనన్నా. కాకపోతే ఆయన ఎవరైతే అడ్వొకేట్ మాట్లాడారో ఆయన చాలా అంటే పాపం లేదు లేదండి తీసేయండి. చాలా బాధపడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తున్నారు. బాధపడుతున్నారు. ఆవిడ కూడా చాలా బాధపడుతున్నారు. తన తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను అనేసరికి ఇంక నేను కొంచెం ఏంటంటే తొందరగా కరిగిపోతా. అక్కడ కూడా ఆవిడ కరిగిపోంది. ఆవిడ అక్కడ కూడా డిమాండ్ చేస్తూనే మాట్లాడుతున్నారు. అన్నదే నువ్వు మంచిగా మాట్లాడలేదు. మళ్ళీ అక్కడ కూడా నా వల్ల వ్యూస్ వస్తే చేసుకొని నువ్వు ఫేమస్ అయిపోతావు అననని. నన్ను నువ్వొచ్చి ఫేమస్ చేస్తావా? చచ్చిపో అని జెప్పి, నన్ను నువ్వు ఫేమస్ చేసేదేంటి? ఈ 10 సంవత్సరాల నుంచి నేను సోషల్ మీడియాలో ఉన్నది పోయింది. ఈమె సడెన్‌గొచ్చి ఆమె ఫోటో పెట్టుకోగానే నేనేమన్నా పెట్టింది త్రిష ఫోటోనా? లేకపోతే ఇలియానా ఫోటోనా ఫేమస్ అవ్వడానికి? ఆవిడెవరో గూడా ఎవరికీ తెలీదు. కానీ నిజంగానే అడ్వొకేట్‌తో మాట్లాడి అంత జేసేసారా? లేదండి. మీరు అంటే నేను ఒక మనిషికి చాలా వాల్యూ ఇస్తాను. మీరు నన్ను పడేయడం చాలా ఈజీ. అంటే నేను చాలా సెన్సిటివ్. నేను నవ్వినా కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. నన్ను ఏడిపిచ్చాలంటే ఒక సెకండ్‌లో వచ్చేస్తదనమాట. కాడిపోతాయి. అలానే నేను భయం
భయం నాకు అసలు 0.1% కూడా ఉండదు. ఎక్కడికైనా, ఎందులో అయినా నేనింక వీళ్ళతో ఫైట్ చేయాలి అని దిగాను అంటే, దాని తర్వాత వాళ్ళు గెలవటానికి నేనసలు ఒప్పుకోను. నేనే గెలవాలి. అంత ఇదిగా ఉంటాను. వావ్! ఇక ఎవ్వరన్నా ఏమన్నా గానీ అసలు దేనికి తగ్గను. ఇట్స్ ఓకే. ఎందుకు నేనిప్పుడు చెప్పకూడదు, మాట్లాడకూడదు. ఫేమస్ పర్సన్ ఇప్పుడు నేను ఆ పేరు చెప్పానంటే మీకు గాదు ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తారు. ఆవిడ చాలా ఫేమస్. అమెరికాలో గాని, ఇక్కడ గాని, ఇండియా మొత్తం ఎవరికీ తెలియని ఆవిడొకసారి ఏదో సమ్ ఇష్యూ జరిగింది. నేనసలేమి చేయకుండా ఆవిడ నాకు కాల్స్ చేపిచ్చి, "నువ్వు చెప్పే డైట్ వాళ్ళదా? కాదా?" అన్నట్టుగా టెస్ట్ చేయించి, ఎంక్వైరీ చేయించి, ఆహ్, మా "మీతో మా మేడమ్ మాట్లాడదాం అనుకుంటున్నారు" అంటే, "ఆ! మాట్లాడండి. ఎవరైనా మాట్లాడండి" అన్నా. నేనొక్కటే చెప్పాను. నేనసలు ఆవిడ గురించి మాట్లాడలా. రికార్డ్స్ ఉన్నాయి గదా! మీది కాల్ రికార్డ్ చేసుంటే మీరు చూపిచ్చుకోండి ఏదైనా నేను మాట్లాడితే. చేయలేదని ఓపెన్‌గా చెప్తున్నా. సరే అయినా కూడా ఏమైనా సీక్రెట్‌గా ఎవరికైనా చెప్పాను అననని మీరనుకుంటే, యెస్. నేను డబ్బులు కట్టి మీ దగ్గర జాయిన్ అయినప్పుడు బాగుందా లేదా అని బాలేదు రివ్యూ అని ఇచ్చారు. సరే డైట్ చెప్పలేదు బాలేదని ఇచ్చారు అని. ఎవ్వరికీ చెప్పలేదు. మీరు బయట పెట్టలేరు. సరే బాలేదని ఇచ్చారన్నారు గదా! అక్కడికి గూడా చెప్తా మీకు ఆన్సర్. నేనెక్కడ చెప్పానో చెప్పండి. 2 విషయం జెప్తా. 'చందన బ్రదర్స్‌లో' నా డబ్బులు పెట్టి నేను చీర కొనుక్కుంటే బాగుందా లేదా అని చెప్పే రైట్స్ నాకుంటాయి. ఎళ్లి నువ్వు కెనడాలో కేస్ పెడతానని. కెనడాలో కాకపోతే ఎళ్లి ఇంకొక చోట పెట్టుకో. నాకు సంబంధమే లేదు. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నేను నా రేంజ్ ఏంటో తెలుసు. నీ రేంజ్ ఏదైనా నా రేంజ్ అది గాదు. ఓకేనా? నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు బావుందా లేదా అని నేను చెప్తాను. ఐ హావ్ దట్ రైట్స్ రైట్? నేను డబ్బులు కట్టాను. నేనెవరి దగ్గర నేనేమి ఫ్రీగా అంటే మీరు డబ్బులివ్వండి నేను వీడియో చేస్తా, ఒక కమర్షియల్ కొలాబరేషన్ నో నేనెవ్వరి దగ్గర చేయనలా. ఎందుకంటే నేనిలా మాట్లాడాలంటే నేనట్లా మీరిచ్చే చిల్లర డబ్బుల కోసం నేను చేయను. నాకొద్దు అట్లుంటా నేను. అంత ఇదిగా ఉంటాను గాబట్టి చెప్పా. చందన బ్రదర్స్ ఎళ్లి చీర కొనుక్కున్నప్పుడు బావుందా లేదా రివ్యూ ఇచ్చే ఇదుంది. అయినా కూడా నేనెంత మంచిదాన్నంటే మీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు గూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారనేసరికి ప్లీజ్ అట్‌లీస్ట్ ఆ వీడియో తీసేస్తారా? అననంటే రిక్వెస్ట్ చేస్తే, యెస్. మీరు రిక్వెస్ట్ చేయండి. మీకది ఇబ్బందవుతుందంటే మీ బిజినెస్‌కి మంచిగా చెప్పుంటారు. నన్ను డిమాండ్ చేసి కమాండ్ చేస్తే మాత్రం నేను తగ్గను. అన్‌లెస్ నాది తప్పు లేకుండా నేనసలు తగ్గను. ఎందుకంటే నేను దొరకను మీకెక్కడ. దొరికే ఛాన్సే లేదు. నేనెక్కడ వీళ్ళ దగ్గర ఇప్పుడు గూడా మొన్నేదో శారీ కట్టుకున్నా. కొలాబరేషన్ నో. నేను కొనుక్కున్నా, నేను శారీ పెట్టుకొని వాళ్ళకి నాకు నచ్చితే వాళ్ళని కొలాబ్ చేసేస్తా. లేకపోతే బాలేదంటే వాళ్ళ గురించి అసలు చెప్పనే చెప్పను. సో, నేనెక్కడ దొరకను. ఎవరికీ లేదు. మనది గాదు అంటే అంతే. హ్యాపీయెస్ట్ కామెంట్ అంటే అది చూడగానే ఆహ్, ఒక హ్యాపీనెస్. చాలా మంది నాకు కామెంట్స్ వీడియో కింద చేసే కంటే పర్సనల్‌గా మెసేజ్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళ మెసేజెస్ చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, కొంతమందున్నారు రెగ్యులర్‌గా నా వీడియో చూసి, ఇక్కడ లైక్ కొడతారు. అక్కడికెళ్ళి కామెంట్ చేస్తారనమాట. పర్సనల్‌గా మెసేజ్ చేసి, ఏదున్నా సరే ఎవరైనా జనరల్‌గా చెప్తున్నా అంటే అబ్బాయిలు పొగిడితే ఓకే. అబ్బాయిలు ఎలా పొగుడుతారో అలా నాకు అలా డెడికేటెడ్‌గా కొంతమంది లేడీస్ అట్లా చెప్పేవాళ్ళున్నారనమాట. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. అంటే చాలా ఆ! ఎంత పాజిటివిటీ ఇస్తదంటే, అబ్బా! వాళ్ళ ఫేసెస్ నేనెప్పుడు చూడలేదు. జస్ట్ ఎప్పుడైనా వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్‌కెళ్తా. వాళ్ళ పిల్లల ఫోటోలు వాళ్ళయి ఉంటాయి గానీ, వాళ్ళ ఫోటోలు గూడా చూడలా. కొన్ని ఫ్రెండ్‌షిప్స్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ ఇంగంతే నేనొక స్టేటస్‌లో ఫోటో పెట్టానంటే, వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తే ఎవరైనా అట్లుంటారా? అంత ఇదిగా వస్తాయి నాకు మెసేజ్‌లు. అబ్బా! ఈ డ్రెస్ బావుంది హేమ ఎక్కడ కొన్నావు అనుకుంటే ఇంతమంది అని. ఏం వాడుతున్నావు? అదేంటి, ఇదేంటి అనుకుంటూ మెసేజ్‌లు చేస్తుంటారు. బట్ యాహ్! అంటే నేను మీ స్కిన్‌లో కూడా నేను డిఫరెన్స్ చూసా. లైక్ మంచిగా గ్లోయింగ్ స్కిన్. సో, దానికేంటి సీక్రెట్? అమ్మో! సీక్రెటా? నిజంగా అలానే ఉంది ఇప్పుడు చూస్తే గూడా. మంచిగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేమిలా కూర్చొని చదువుకోవడము అట్లా అంటే మా అమ్మ ఎదురుగా మేము ఖాళీగా కనిపిస్తే జస్ట్ ఇలా కూర్చొని టీవీ చూసినా, చదువుకుంటున్నా వాటెవర్ మేమక్కడ కనిపిస్తే కిచెన్‌లో ఆ రోజు ఏ వెజిటబుల్ వండుతదో వచ్చి మాకు రుద్దేసేది.
అంటే లైక్ టమాటోస్, పొటాటో తర్వాత ఇప్పుడు చూస్తే అందరూ అవే కదా చెప్తారు. పొటాటో జ్యూస్‌తో అండ్ టమాటో ఆ! ఇవన్నీ చెప్తారు కదా! ఇవన్నీ ఆ! ఇవన్నీ మన అమ్మలకి తెలియనియే కాదు. మనం ఇవాళ అవి స్పెషల్‌గా అదేదో ఒక ఫాలో అవుతున్నాం గదా! ఇలా చేయాలి. ఈవెన్ నాకొకటి సిల్లీగా అనిపించింది. నేను చాలా సార్లు నవ్వుకునేది. ఎలా అయిపోయామంటే, అసలు మనం ఇప్పుడు ఏదైతే డైట్ అని స్పెషల్‌గా చేస్తున్నామో, అసలు అదే మనం తినాల్సింది రెగ్యులర్‌గా. కానీ తగ్గటం కోసమో, ఏదో ప్రాబ్లమ్ ఉంటే పోవడం కోసమో కొన్ని నెలల వరకు చేస్తున్నాం. ఇప్పుడు స్పెషల్‌గా చేస్తున్నాం. కాదు. అసలు మన రెగ్యులర్ డైటే అది ఉండాలి. దాన్ని పక్కన పెట్టి పిజ్జాలు, బర్గర్‌లకి అలవాటు పడిపోయి, మనం వేరే వాటికి అలవాటు పడిపోయి ఇదేదో స్పెషల్‌గా అదేదో రిచ్ పీపుల్ చేస్తారు లేదా సెలబ్రిటీస్ చేస్తారని కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు నార్మల్ వాళ్ళకి గూడా వచ్చింది. అరే! కాదురా అసలు మనం రోజు తినాల్సిందే అది. మనమే అయి తింటున్నాము. ఇప్పుడు నేను పిజ్జా తిన్నానని గొప్పగా చెప్పాలని అంటే ఇప్పుడు పిజ్జా తింటే ఒకప్పుడు పిజ్జాతో ఫోటోలు పెడతారు. నాకు ఎంత ఫన్నీగా ఉంటాయంటే, నాకయి పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తాయి. అయ్యో! నేనిప్పుడు పిజ్జా తింటానంటే ఏమనుకుంటారో అన్న టైప్‌లో. ఎలా అయిపోయిందంటే పిజ్జా తింటే కూడా గ్రేట్ లేకపోతే అలా అలా మనం చేసేసాం. ఏంటి నువ్వు ఇయి తింటావా? బ్రౌన్ రైస్ తింటావా? అంటే నన్ను ముసలిదానిలా చూస్తారు. బట్ కానీ నిజమే. చాలా మంది ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడు ఒకవేళ పిజ్జా పెడితే వాళ్ళేమనుకుంటారంటే, ఓహ్! అట్లా చెప్తారు కానీ వీళ్ళు ఇవే తింటారేమో, అనుకుంటారేమో అని పెట్టం గానీ, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ కదా! మీరు చేసేవి ఫాలో అవ్వాలి అనుకుంటారు. అంటే మీరు ఆహ్, యూట్యూబ్‌లో ఐ మీన్ కొన్ని మంత్స్ బ్యాక్ కూడా నేను నేను చాలా ఫాలో అయ్యా. లైక్ నాట్ ఓన్లీ ఇది ఫుడ్ కూడా. లైక్ మీరు ఏం తినాలి? ఎలా తినాలి? ఇది కూడా కొన్ని వీడియోస్ చేశారు రైట్? ఇప్పుడు కాదు. నేను 8 ఇయర్స్ అయింది యూట్యూబ్‌లో ఛానెల్ ఆల్‌మోస్ట్ స్టార్ట్ చేసి. 8 ఇయర్స్ ముందు గూడా నేను ఆ వీడియోస్ పెట్టాను. అదే చెప్తున్నా. ఇప్పుడొచ్చారు వీళ్ళంతా. ఆ పాత వీడియోలెళ్లి చూడండి. ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. వెళ్లి చూడండి. ఎవరిది కాపీ కొట్టా, ఏం చేశాను, అప్పుడెలా పెట్టాను మరి మీరంతా ఇప్పుడొచ్చారు. మీరంతా నాకు 2, 3 ఏళ్ల కిందటి నుంచి తెలుసు. నీది కాపీ కొట్టాను నేను మీరు 8 ఏళ్ల కిందకెళ్ళి వీడియో చూసినా అవి అక్కడే ఉన్నాయి. కొన్ని లక్షల వ్యూస్ వచ్చున్నాయి. యాహ్! ఆహ్, పెళ్లి కుదిరింది నాకు. ఇట్లా ఇంకొక ఫ్యూ మంత్స్‌లో పెళ్లుంది. అందుకని మళ్ళీ చెక్ చేయించుకున్న ఎండోమెట్రియాసిస్ ఉందా లేదా అని చెప్పి నేను వెళ్తే, అసలు మీరు మ్యాచెస్ చూస్తున్నాం ఇట్లా పెళ్లి ఫిక్స్ అవ్వలే యాక్చువల్లీ. మ్యాచెస్ చూస్తున్నాము. అందుకే ఇంకోసారి చెక్ చేయించుకుందాం అంటే, అసలు మీరు చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం గూడా లేదు. నాకే షాకింగ్‌గా ఉంది. అసలు ఎలా రివర్స్ అయిందో ఇంతవరకు నేను ఇట్లా రివర్స్ అయిన కేసెస్‌ని ఎక్కడా చూడలేదు అని జెప్పారు. ఆవిడ గూడా ఎవరో చెప్తాను. డాక్టర్ హరిత స్టార్ హోమియోపతి. ఆవిడ జస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూసి అసలు చెప్పకండి ఎవరికీ ఉందని గూడా మీరు హ్యాపీగా చేసుకోండి అని. అయినా కూడా నేను మా హస్బెండ్‌కి చెప్పాను. అది వేరే విషయం. ఎందుకంటే నేను ముందే చెప్పాను గదా! నాకేదైనా ఉంటే నేను ఓపెన్ బుక్. సో అసలు మీరు కంటిన్యూ. కంటెంట్ క్రియేటింగ్ వైపు ఎందుకొచ్చారు? మీకు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? 8 ఇయర్స్ బ్యాక్ అంటే అసలు అప్పుడు మీకు అనిపియడం అంటే ఇది గదా! సో, ఏంటి మీ జర్నీ? యాక్చువల్లీ యూఎస్‌లో స్టార్ట్ చేసిన వాళ్ళలో తెలుగు ఛానెల్స్‌లో ఐ మీన్ తెలుగు వ్లాగర్స్‌లో అప్పుడున్న స్టార్ట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ మానిటైజ్ అయిన ఛానెల్ నాదే. వావ్! అంటే కాకపోతే నేను ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడో మూడొచ్చినప్పుడు వీడియో చేస్తా, లేదంటే ఆపేస్తాను. ఆ టైప్ నెలలు, నెలలు, సంవత్సరాలు, సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడో వీడియో పెడతా. బట్ స్టిల్ చూస్తున్నారా? మంచిగా కనెక్ట్ అవుతున్నారు. హ్మ్. నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇంతకుముందు నేను మీడియాలో ఉన్నాను ఇండియాలో ఉన్నప్పుడు. నేను ఎన్‌టీవీలో, స్టూడియో ఎన్, ఈటీవీ 2, దూరదర్శన్, మహా న్యూస్ అన్నిట్లో వర్క్ వావ్! చేశాను. ఆ! ఇక అలా ఎక్కడో ఏదో మిస్ అవుతున్నా సరే తర్వాత చూస్తే చాలామంది ఇండియా నుంచి ఈ యూట్యూబ్‌లో చాలామంది చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు నేనొకటి చెప్తా నన్నే తిట్టుకుంటారేమో. యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా! వీలాగ్స్ చేస్తూ ఉంటారు. అయి చూసి అబ్బా! ఏంటి వీళ్ళు ఇట్లా చూపిస్తున్నారు ఇంత చిరాకుగా అనుకుంటే ఇలా అనుకోని చివరికి నేను అదే చూపిస్తూ అలానే చేస్తానని అనుకోలేదు. అదైతే నన్ను నేను తిట్టుకుంటా ఇప్పటికి గూడా. అసలు నేను ఈ చాలామంది అడుగుతారు. మీ వ్లాగ్స్ మిస్ అవుతున్నాం చెయ్యండి అట్లా అన్నప్పుడల్లా నేను ఇక్కడ ఫ్రెండ్స్ గాని ఎవరైనా అంటే నేను అనుకుంటా అసలు ఏం చేద్దాం అని వచ్చాను? ఏం చేస్తున్నాను? మళ్ళీ నేనే వాళ్ళని తిట్టుకొని నేనే ఇప్పుడు అవే చేస్తున్నానే అని అనుకున్నాను. బట్ ఇంకా హ్మ్.
నేను యూఎస్‌లో ఉన్నప్పుడు న్యూయార్క్ వెళ్ళి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అది ఇది అనని చూపిస్తూ, వాషింగ్టన్ వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి చూపిస్తే వ్యూసే వచ్చేవి కాదు. అదే నేనేం తిన్నా, ఏం తాగాను, ఆ పిల్లలు ఏం డాన్స్ చేశారంటే ఫట్మని వ్యూస్ వచ్చాయి. అబ్బా! అయితే ఇంక ఇదే బెటరేమో ఇంత తిరిగి, తిరిగి కష్టపడి నేను వీడియోలు చేసే కంటే ఇదేదో ఈజీగా ఉంది కదా! అని చేశా. చేసేటప్పుడు 1, 2 వీడియోలు చేసినప్పుడు అంటే వ్యూస్ చూసి హ్యాపీగా అనిపించినా, నేను ఇంకొకళ్ళని అయ్యో! ఇలా అనుకున్నాను. మళ్ళీ నేను ఇదే చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ లోపలుంది. కాకపోతే ఇంక అదే కంటిన్యూ చేయాల్సొచ్చింది. అదే చేస్తున్నాను. మీరు మీ కంటెంట్‌తో చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు, చేస్తున్నారు కదా! సో, మీరు ఎవరిని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు? అలా ఏం లేదండి. మిమ్మల్ని డాన్స్ చూస్తే వావ్! ఎంత డాన్స్ చేస్తున్నారని చాలా సార్లు అనుకున్నా. ఇలా ఒక్కొక్కళ్ళని చూసి అంటే మనకి రానిది ఏదో ఒకటి ఉంటది గదా! నాకు డాన్స్ అంటే కనీసం ఇలా చెయ్యి గూడా పక్కకి తిప్పలేననమాట. ఎందుకో భయము. ఆహ్, ఎప్పుడు ట్రై చేయలా. బాడీ గూడా దానికి సపోర్ట్ చేయదు. అంటే ఒక రోబోలాగా జస్ట్ ఇట్లా వాకింగ్‌కే పనికొస్తది తప్పితే మనకి స్టెప్పులు ఇలాంటివంతా అంత బ్రెయిన్ ఉండదు. గుర్తుపెట్టుకోవడం గూడా కష్టం. చాలా సార్లు అనుకున్నా. ఏంటో వీళ్ళంతా ఎట్లా చేస్తారబ్బా ఇలా అనని మేము ఎలా చేస్తారసలు వీళ్ళు డాన్సులు ఒక్కటే వీడియోలు మీ వీడియోలో ఏమన్నా సజెషన్‌లోకొస్తాయా? చూసినప్పుడల్లా అనుకుంటా. ఇన్నిన్ని డాన్స్ వీడియోలు పెడతారు. నేను రిమోట్ కింద పడిపోతే ఇంకిప్పుడు ఏం తీసుకుంటాంలే అని వచ్చిన ఏ సినిమా వస్తే అదే చూసుకుంటూ ఉంటా. మీరేమో టక టక అని ఆ రకంగా డాన్స్‌లేస్తే అనుకుంటాం గదా! మరి. థాంక్ యూ. థాంక్ యూ. సో, వేర్ యూ వాంట్ టు బి ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్? నేను వెబ్‌సైట్ ఒకటి స్టార్ట్ చేసిన. ఎలా అంటే, చాలామంది నా మీద ట్రస్ట్ చేస్తారు. అంటే తినొక సోప్ చెప్పినా, లేకపోతే ఒకటేదన్నా ప్రొడక్ట్స్ దేని గురించైనా చెప్పినా, ఆర్ నేను డ్రెసెస్ అయినా సరే, మీరెక్కడ తీసుకున్నారు, ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను నిన్న ఎక్కడ కొన్నానో ఇవాళటికి నాకు గుర్తుండదు. నాకు షాపింగ్ చాలా ఇష్టము. డ్రెస్సులు ఇవ్వా, అవ్వా అనుకోని కంగారు పడుతుంటా. లైఫ్‌లో ఎనకాలొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే తినటానికి తిండి లేకపోయినా బట్టలుంటే చాలు అనుకునే టైప్ అనమాట. ఆ క్యారెక్టరు. చిన్నప్పటి నుంచి పిచ్చి. సరే ఒక వెబ్‌సైట్ ఏంటంటే మరీ అంటే నేనిప్పుడు చెప్తే కామెడీగా ఉంటది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా అంత పెద్ద వెబ్‌సైట్ కాదు. బట్ ఆ టైప్‌లో అన్నీ అంటే నాకు నచ్చేవి అండ్ నాకు వర్క్ అవుతున్నయి, బావున్నయి అనేవన్నీ గూడా అందులో పెడదాము అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ యాహ్! చేస్తున్నాను. మోస్ట్‌లీ నెక్స్ట్ మంత్‌కి అది అవుతది. సో, నెక్స్ట్ యాహ్! 1, 2 ఇయర్స్ దాని మీద బాగా కాన్సంట్రేట్ చెయ్యాలి. అండ్ జెన్యూన్‌గా అంటే ఇప్పుడు మీరు అమెజాన్‌లో 100 ప్రొడక్ట్స్ దొరుకుతాయి, 1000 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మీరు ఒకటి టైప్ చేశారంటే దానికి చాలా వస్తాయి ఆప్షన్స్. బట్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ రావు. నేను ఏది వర్క్ అవుతదో ఆ ఒక్కటి ఆప్షన్ పెడదాము అనని. ఎవరైతే నన్ను అంటే చాలా చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు. వాళ్ళకి హెల్ప్ అవుతది అట్‌లీస్ట్ చాలా ఈజీగా మంచిగా గదా! ఉంటది అననని. చాలా మంచిగా హెల్ప్ అవుతది. ఇప్పుడు మీరు సోప్ అని చెప్పారు గదా! అది హ్మ్. ఎక్కడికో వెళ్ళిపోతాయి వీడియోస్. ఇప్పుడది కావాలి అనుకున్న ఆర్ వాటెవర్ దాంట్లోకి వెళ్తే వాళ్ళకి నచ్చినవి ఈజీగా చూడొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు గదా! నైస్ ఐడియా యాక్చువల్లీ. అవును. సూపర్. సో, అట్లా ఏదైనా ఇప్పుడు అది దాని గురించి ఇంకిప్పుడు అన్నీ నాకు నేను యూజ్ చేసేవి ఏవైనా సరే ఏదైనా జెన్యూన్‌గా ఉంది అంటే అందులో పెడదాము. ఆర్ మీరు సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరొకటి ఏదైనా సెల్ చేస్తారు. మీకంటే బాగా ఫాలోవర్స్ ఉన్నారు గానీ ఫాలోవర్స్ లేకుండా వాళ్ళకి ఎట్లా రీచ్ అవ్వాలో తెలియని వాళ్ళకి గూడా మన ప్లాట్‌ఫార్మ్ అంటే మీరు జస్ట్ మన దాంట్లో వావ్! పెట్టుకొని మీరు సెల్ చేసుకోవాలంటే వావ్! చేసుకోవచ్చు. వావ్! ఇది ఇంకా సో, బావుంది. వాళ్ళకి గూడా హెల్ప్ అవుతది. అది గూడా ఏంటంటే బావుంది. ఇది 100% జెన్యూన్ అండ్ ప్రైస్‌కి తగ్గట్టు ఆ క్వాలిటీ ఉంది. అంతా ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే ఇట్లా పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు. అలా వెబ్‌సైట్ డిజైన్ చేపిస్తున్నాను. అవుతూ ఉంది. ఆసమ్. సో, ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. అండ్ ఇంకొకటి మీరు ఇండియాలో డ్రీమ్ బిగ్ డెకర్స్ అని చూసాను. ఇండియాలో కాదు అది కెనడాలోనే చేసేది. ఓహ్! కెనడాలోనేనా? ఓకే. ఓకే. అది నేను ఇండియాలో అనుకున్నా. అండ్ ఇంకొకటి గూడా నేను చూసా. బట్ నాకిప్పుడు మళ్ళీ కనపడలేదు. ఫుడ్‌కి సంబంధించి. ఉందా? ఆర్ విలేజ్ క్రేవింగ్స్. ది ఆ! విలేజ్ విలేజ్ క్రేవింగ్స్ అని క్రేవింగ్స్. స్టార్ట్ విలేజ్ చేశాను. క్రేవింగ్స్. ఆ! మునగాకు పౌడరు ఆ! అంటే ఇవన్నీ మీ వీట్ గ్రాస్ మమ్మీనే పౌడర్ చూసుకుంటున్నారు ఇవన్నీ గదా! యాహ్! 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 ఆ! అది ఓకేనా? దాని సో, గురించి అయితే మా అడగచ్చా? మదర్ కంప్లెయింట్ చేస్తున్నారు. ఏమైందంటే పాపం అయన్నీ వీడియో కాల్స్ చేశారు. హ్మ్. మొత్తం
మనకి విలేజ్‌లో మంచాలుంటాయి గదా! మంచాలు మొత్తం అన్నీ బయటేసేసి కరివేపాకు అదంతా ఏసి ఇది మంచిగా ఇన్ని ఆర్డర్ హ్మ్. ఇన్నొస్తాయి అని చెప్పారు. అనగానే ఒక యూఎస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. మాకొక 20 కిలోస్ కరివేపాకు పౌడర్ అందరూ కలిసి ఆర్డర్ చేసుకున్నారు. అయితే ఫోన్ వావ్! చేయగానే మా మదర్ కొన్ని రోజులు గ్యాప్ ఇస్తావా? అసలు అవ్వట్లేదు. ఊర్లో ఉన్న కరివేపాకు మొత్తం తీసుకొచ్చినా కూడా రావట్లేదు. కొంచెం హోల్డ్ చేయంటే ఇంక వాళ్ళని రిక్వెస్ట్ చేశాననమాట. ఒక ఫ్యూ డేస్ టైమ్ ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న ఆర్డర్స్‌కే సరిపోతదంట. అండ్ ఇవి మళ్ళీ రెడీ చేయడానికి మీకెక్కువ పెద్ద ఆర్డర్ ఉంది గదా! పర్వాలేదా అంటే వాళ్ళు పర్వాలేదని జెప్పారు. సో, అలా నేనింకా ఇప్పుడు మేము వాట్సాప్‌లో మాట్లాడి లేకపోతే ఇప్పుడు టీమున్నారు. వాళ్ళు మాట్లాడలేక మళ్ళీ నాకిచ్చి నేను రెండోసారి మాట్లాడి ఇదంతా ఎందుకులే అని వెబ్‌సైట్ అందులో ఎంతుందో అందులో ఆర్డర్ చేసుకుంటారు గదా! నాట్ ఓన్లీ మన ఫుడ్‌కి కాదు వేరే వాళ్ళకి గూడా హెల్ప్ అవుతది. ఎవరిదైనా పెట్టుకునేలాగా. కానీ ఓకే. ఓన్లీ అది ఓకే. నాకు ఓకే అనుకుంటే మాత్రమే అందులో పెడదాము అట్లా అని. సో, ఇప్పుడు విలేజ్ క్రేవింగ్స్ అండ్ డ్రీమ్ బిగ్ డెకార్స్ అండ్ మీ జాబ్, హౌస్, ఇన్‌స్టా, యూట్యూబ్ చాలా అన్నిటికంటే పెద్ద అంటే ఎడిటింగ్‌కి చాలా టైం పడతది గదా! సో, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? జాబ్ అయితే ఇప్పుడు చేయట్లేదండి. ఎప్పుడో మానేశాను. అండ్ డ్రీమ్ బిగ్ డెకర్స్ కూడా ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చా. ఎందుకు అంటే నాకు సయాటికా అండ్ డిస్క్ బల్జ్ అయింది. అండ్ సయాటికా ప్రాబ్లమ్ గూడా ఉంది. సో, ఇబ్బందవుతుందని జెప్పి అలా అని ఆపేయలేదు. వేరే వాళ్ళకిచ్చేస్తున్నాను. సో, వాళ్ళు చేసుకుంటారు. నేను కొంతమందికి ఫ్రాంచైజ్ గూడా ఇచ్చాను ఆల్రెడీ. ఆల్రెడీ వావ్! వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ వేరే వాళ్ళు గూడా ఇక్కడ కెనడాలో నా బదులు ఇంకా వేరే వాళ్ళు చేసుకుంటారు. దాన్ని కంటిన్యూ నైస్. నైస్. జేస్తారు అని జెప్పేసి. సో, అలా. నేనైతే చేయట్లేదు డైరెక్ట్‌గా. బట్ వేరే వాళ్ళు చేసుకుంటున్నారు. సూపర్. సూపర్. సో, ఇది శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి అసలు మీరెలా చేసుకుంటారు? కొంచెం ఈ క్వెషన్ ఇబ్బందికరమైంది. బట్ నేను చెప్తాను. అంటే నేను ఇలానే పూజ చేసుకోవాలి, ఇలానే చేసుకోవాలని నేను దానికి ఎగెనెస్ట్. నాకెలా అంటే ఇప్పుడు నేనెలా ఉంటాను, నిద్రలో లేచి కూడా నాకు దండం పెట్టుకోవాలంటే దేవుడి దగ్గరికెళ్ళిపోయి దండం పెట్టేసుకునే టైపే. ఇప్పుడు మీకు బాగా ఉంది గాబట్టి చాలా రకాలు చేస్తారు. ఒకటి మనీ ఉండాలి, రెండోది ఓపిక 2 ఉండాలి ఏదైనా చేయాలంటే. సో, ఓపిక లేని వాళ్ళు లేదా మనీ లేని వాళ్ళు చేసుకోకూడదా అంటే పూజ వాళ్ళు గూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎంతుందో అంత. బట్ నేను అంటే నా ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకుంటాను. బట్ ఇలానే చెయ్యాలి, ఇదే రూల్ అనని నేనేం ఫాలో అవ్వను. దేవుడికి నేను నా మనసుతో కనెక్ట్ అవుతాను. అది నాకు ఇంపార్టెంట్. మిగిలినవన్నీ అంటే ఓకే. నేను చేయగలుగుతానా? చేస్తాను. లేదా చేయలేనా? అయినా గూడా పూజ వరకు చేసుకుంటాను అంతవరకే. సో, కొంతమందంటే మా ఫ్రెండ్స్‌ని చూస్తే అనిపిస్తది. అసలు మీద పడిపోయి, కింద పడిపోయి పొద్దున్నే 3కి లేచి నాకు జ్వరం వచ్చింది అయినా చేసేస్తానని చేసేస్తుంటారు. జ్వరాలు ఇవన్నీ వచ్చినా కూడా నేను చేసుకుంటాను. బట్ కాకపోతే అన్నన్ని పలహారాలు పెట్టను. ఆల్రెడీ పాపం ఆవిడ గూడా మొత్తం ఇన్ని దేశాల్లో తినాలి పాపం ఆవిడ కూడా పొట్ట పుల్లయిద్దని నేను కొంచెం తాను. ఏదైనా ప్రేమతో పెట్టి కనెక్ట్ అవ్వడం. అంతే గదా! అంతే. అంతే. ఎందుకంటే పులిహోర పెడితేనే అమ్మవారు మన ఇంటికొస్తారు అనే కాన్సెప్ట్ అయితే నేను నమ్మను. ఓహ్! పులిహోర పెట్టలేదు ఈవిడ నేనెళ్ళిపోతాను వేరే ఇంటికెళ్తా. పొంగల్ పెట్టలేదని ఏముండదు. మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు నిజంగా బాగోకపోతే లేచి స్నానం చేసే సిట్యుయేషన్ గూడా లేని ఇదిలో ఉంటది. ఈవెన్ నాకు పీరియడ్స్ అన్నా గూడా నేను దేవుడినైతే తలుచుకుంటాను. నేనలాంటి మేబీ నేను దేవుడిని అంటుకోనేమో గాని, వెళ్లి టచ్ చేయనేమో గాని, బట్ దూరం నుంచి నేను పెట్టుకుంటాను. దండం పెట్టుకుంటాను. అన్నీ ఇదైపోతా. తలుచుకోకూడదు. లేకపోతే ఇవంతా నేను ఫాలో అవ్వలేదు. ఏమీ లేదు. అండ్ దీని గురించి అవేర్‌నెస్ కూడా వచ్చింది గదా! ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు గదా! లైక్ పీరియడ్స్ అవును. వచ్చినా ఏం చెయ్యొచ్చు అని. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము వుమెన్. మనకి మళ్ళీ ఇద్దరు లైక్ నాకు కూడా ఇద్దరు గర్ల్స్. సో, దీని మీద అవేర్‌నెస్ నాకైతే చాలా మంచిగా నచ్చింది. అంటే ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇది సీక్రెట్‌గా రావద్దు. పెట్టుకోవడానికి ఎవరికీ తెలియని విషయం ఏం కాదు గదా! అంటే దీని గురించి మాట్లాడటానికి గూడా ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడేది గూడా ఏమీ లేదు.
అది లేకపోతే సృష్టే లేదు. అంతే. సో, కాకపోతే మేబీ యాహ్! డైరెక్ట్‌గా వెళ్ళి అంటే ఇప్పుడు చాలా మీరన్నట్టుగా వీడియోస్ వస్తున్నాయి కాబట్టి రీజన్ గూడా ఏంటి? ఎందుకు మనం దేవుడి దగ్గర పూజ చేయకూడదు అననేది క్లియర్‌గా చెప్తున్నారు గాబట్టి అది వాలిడ్ రీజన్. యెస్. అంతే. ఓకే. మీరేమన్నా చేంజ్ జేసుకోవాలనుకుంటే మీలో? అంటే మీలో మీకు నచ్చనిది ఆర్ ఇది చేంజ్ చేసుకోవాలి అని అనిపించేది. చాలా చేసేయాలనుకుంటే చివరికి ఏది చేయను. అ అదొక్కటి మార్చుకోవాలి. కొంచెం లేజీగా ఉంటా. చెప్పాగా మీరు డాన్స్‌లేస్తూ చాలా సార్లు అనుకున్నా. ఎలా ఇవి డాన్స్‌లేస్తారు రిమోట్ పడితేనే వంగి తీసుకోలేకపోతున్నానని. అలా అవి కొన్ని మార్చుకోవాలి. మరి డాన్స్ చేయాల్సిన అవసరం లేదు గానీ అట్‌లీస్ట్ నా రిమోట్ పడితే నేను తీసుకునేలాగన్నా తయారవ్వాలని. ఆల్ ది బెస్ట్ అండ్ మీరు అనుకున్నవన్నీ సక్సెస్‌ఫుల్‌గా నెక్స్ట్ 3 ఇయర్స్‌లో కాదు, నెక్స్ట్ ఇయర్‌లోనే అవన్నీ మంచిగా జరగాలి. మీరు చేస్తున్న వెబ్‌సైట్ అదైతే చాలా మందికి యూజ్ అవుతది. సో, మంచిగా అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలి. ఆల్ ది బెస్ట్. అండ్ థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సో మచ్ ఫర్ కమింగ్. అయ్యా! అసలు మీరు నాకు మీ మెసేజ్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇంకెవరినైనా గూడా అడగచ్చుగా చాలా అంటే లిస్ట్‌లో మీరు కొంతమంది అనుకోనుంటారు గదా! కొంతమందిలో నేనుండడం అనేది నేను హ్యాపీ ఫీల్ అయ్యా. అబ్బా! ఈవిడేమో ఇంత ఇదిగా ఉంటారు ఫాస్ట్‌గా మనం ఏం మాట్లాడతాము, ఏం క్వెషన్‌లు అడుగుతారు, మళ్ళీ పూజలన్నారు, ఆ పూజల గురించి ఏమన్నా అడుగుతారేమో అని అనుకోని బట్ యాహ్! నేను ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. థాంక్ యూ సో మచ్.